నగదు కొరతపై కస్టమర్లు మండిపడుతున్నారు. ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. బేగంపేటలో నెలకొన్న క్యాష్ కొరతలపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణబాబు అందిస్తారు. గవర్నమెంట్ బ్యాంక్ అని లేదు, ప్రైవేట్ బ్యాంక్ అని లేదు. ఏ బ్యాంకు దగ్గర చూసినా, ఏ బ్యాంక్ ఏటీఎం దగ్గర చూసినా కూడా క్యాష్ లేదు. నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు డిపాజిట్ రూపంలో వస్తున్న బ్యాంకులకు వస్తున్నటువంటి క్యాష్ అంతా ఏమైపోతుంది, ఎక్కడికి పోతుంది ఎవరికీ తెలియదు. బ్యాంక్ అఫీషియల్స్ కూడా చెప్పలేని పరిస్థితి. అసలు ఇటువంటి సందర్భంలో క్యాష్ అంతా ఎక్కడికి వెళ్తోంది, డిపాజిట్లన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, తిరిగి మళ్ళీ అంటే బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకున్న వాళ్ళంతా ఆ అమౌంట్ని ఏం చేస్తున్నారు, అది ఎటు నుంచి ఎటు వెళ్తోంది, అసలేం జరుగుతోంది, క్యాష్ ఎందుకని ఏటీఎంల్లో క్యాష్ ఉండట్లేదు, ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి, మనకు చెప్పడానికి కొంతమంది బ్యాంక్ అఫీషియల్స్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ప్రస్తుతానికి ఏ ఏటీఎం చూసినా కూడా ఆల్మోస్ట్ ఆల్ మొత్తం క్యాష్ నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. మీన్స్ అంటే నోట్ల రద్దు తర్వాత నెలలే గుర్తొస్తున్నాయి అందరికీ కూడా. మళ్ళీ ఖాతాదారులంతా కూడా భయపడే పరిస్థితి నెలకొంది. అసలు క్యాష్ ఎందుకు ఉండట్లేదు సార్, ఏమైపోతుంది? మీరు అన్నంత క్యాష్ క్రంచ్ అయితే లేదు కదండి. ఏటీఎంల్లో సర్దేంత రావట్లేదు. ఇన్ఫ్లో తక్కువగా ఉంది. యాక్చువల్గా మా బిఎన్ఏ మిషన్స్లో అరౌండ్ 30 lakhs ఈజీగా డిపాజిట్ అయ్యేది. నౌ ఏ డేస్ ఓన్లీ 5 to 6 lakhs డిపాజిట్. క్యాష్ కౌంటర్స్లో కూడా రిసీట్స్ బాగా ఉండేది. మా దగ్గర 20 to 30 lakhs క్యాష్ వచ్చేది. మరి బయటికి వెళ్ళిన క్యాష్ని ఫర్ ద లాస్ట్ 1 month వీ హ్యావ్ డిస్పెన్స్డ్ అబౌట్ 50 lakhs క్యాష్. వాడు క్యాష్ ఎక్కడికి పోతుంది అనేది మీరు చెప్పాలి మాకు. బ్యాంకర్స్కి ఎలా తెలుస్తుంది? మీడియా వాళ్ళు మీరు పై అధికారులను అడిగి క్యాష్ ఎందుకు రావట్లేదని మీరు మాకు తెలియజేయాలి. బ్రాంచ్ పరిస్థితిని బట్టి అయితే మాకు ఇన్ఫ్లో తక్కువగా ఉంది. మాకు చెస్ట్ నుంచి కానీ కరెంట్ నుంచి కానీ వచ్చేవి పర్వాలేదు. ఏటీఎంలో పెట్టినంత రాకపోయినా బ్రాంచ్లోకి వచ్చిన కస్టమర్స్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా మేము వీ హ్యావ్ డిస్పెన్సింగ్. అంటే ప్రెసెంట్ చూస్తే కనుక ఏటీఎంస్ దగ్గర నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అంటే క్యాష్ అయితే మాత్రం లేదు. ఈవెన్ ఇఫ్ మీరు ఈవినింగ్ టైంలో చూసినా, మార్నింగ్ టైంలో చూసినా కూడా పీక్ అవర్స్లో చాలా కష్టంగా ఉంటుంది క్యాష్ లేకపోవడం వల్ల. సో చాలామంది, నాకు తెలిసి ఖాతాదారులు చాలామంది వచ్చి మిమ్మల్ని అడుగుండొచ్చు. సో అంటే క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి పరిస్థితి ఎలా ఉంది సార్? క్యాష్ విత్డ్రాకి ప్రాబ్లం ఏం లేదండి. మ్యాక్సిమం వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ బట్ ఇన్ఫ్లో ఆఫ్ ది క్యాష్ ఈజ్ వెరీ లెస్. కస్టమర్స్ తీసుకెళ్ళిన క్యాష్ మళ్ళీ వెనక్కి ఎందుకు రావట్లేదు అనేది మాకు తెలియట్లేదు. ఓకే, అంటే చెస్ట్ నుంచి రావాల్సిన క్యాష్ అంతా వస్తుందంటారా? అంటే మీ ఖాతాదారుల అవసరం ఏంటనేది మీకు తెలుసు. అవునండి, అదంతా కూడా అవసరమైనంత మేర కాకపోయినా కూడా మ్యాక్సిమం పాసిబుల్గా వాళ్ళు పంపిస్తూనే ఉన్నారు. మ్యాక్సిమం పాసిబుల్ దే ఆర్ సప్లైయింగ్. అంటే విత్డ్రా ఇప్పుడు ఆల్రెడీ డిపాజిట్ మిషన్లో పెట్టిన క్యాష్ అంతా కూడా తిరిగి మళ్ళీ మీకు రావట్లేదు. ఓకే, మేము డిస్పెన్స్ చేసింది కూడా, మేము కౌంటర్లో డిస్పెన్స్ చేసింది కూడా కస్టమర్లు మళ్ళీ వెనక్కి కట్టాలి కదా. అంత క్యాష్ ఇదివరకు వచ్చినంత ఫ్లో ఇన్ఫ్లో రావట్లేదు. అది ఎందుకనేది తెలియట్లేదు. అంటే రోజు బేగంపేట బ్రాంచ్ విషయం చూసుకుంటే కనుక ఎంతవరకు క్యాష్ డిస్పెన్స్ చేస్తుంటారు సార్ మీ ఏటీఎంస్లో? ప్రస్తుతం ఒక 1 week నుంచి అయితే లేదండి. అంతకుముందు అట్లీస్ట్ 10 to 20 lakhs మేము డిస్పెన్స్ చేస్తున్నాం. కౌంటర్స్లో ఎవ్రీడే 20 to 30 lakhs మేము డిస్పెన్స్ చేస్తున్నాం ఎవ్రీడే. ఓకే, ప్రెజెంట్ అయితే క్యాష్కి సంబంధించి ఇబ్బంది ఏం లేదు. కౌంటర్స్ వరకు ఇబ్బంది లేదండి. ఏటీఎం క్యాష్ మాత్రం కొంచెం సప్లై తక్కువ. అంటే చెస్ట్ నుంచి వచ్చే క్యాష్లోనే కొంచెం ఏమైనా లోటుపాట్లు ఉన్నాయంటారా? కొంచెం తక్కువగా సప్లై చేస్తున్నారు. తక్కువగా సప్లై చేస్తున్నారు. అంటే అడిగినంత మేర సప్లై చేయలేకపోతుంది. సో వాళ్ళు సప్లై పెంచితే కనుక మాకే ఇబ్బంది ఉండదు. సో సమీప భవిష్యత్తులో అంటే ఎన్ని రోజుల్లో ఈ సమస్య గట్టెక్కచ్చు? ఈ తొందరలోనే అవుతుంది. ఇంత ఎక్కువ రోజులు ఉంటుందని నేను అయితే అనుకోవట్లేదు. అంటే నవంబర్ మంత్, ఎందుకంటే 3-4 daysగా సప్లై లేని క్యాష్ నిన్న ఇవాళ కొంచెం పర్వాలేదు. నిన్న బాగానే వచ్చింది, నిన్న పర్వాలేదు. ఇట్ మేబీ నవంబర్ డిసెంబర్ మంత్ అంత సీన్ అయితే కావని మేము అనుకుంటున్నాం. విన్నాం కదా, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తే కనుక నవంబర్ డిసెంబర్ మంత్ సీన్స్ అయితే రిపీట్ కావు. ఎట్టి పరిస్థితుల్లో రానున్న ఒక 1 weekలో క్యాష్ పరిస్థితి అయితే మెరుగుపడుతుందని చెప్తున్నారు బ్యాంక్ అఫీషియల్స్. బట్ ఏటీఎం దగ్గర మాత్రం కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కెమెరామెన్ హరితో రమణ, HM TV, హైదరాబాద్.